माधुरी और रघुमा रेड्डी ने आज गांधी भवन में कांग्रेस पार्टी से करीमनगर पार्लिमानी हल्के से मुकाबला करने के लिए अपनी दरख्वास्त दाखिल की। वो करीमनगर से अपने हामियों और खैरखाओं के साथ गांधी भवन पार्टी ऑफिस आए और उम्मीद करते हैं कि अगर पार्टी हाईकमान इन्हें टिकट दे तो पार्टी के लिए जीन जान से काम करेंगे। वो पार्टी में बहुत सीनियर होने के साथ साथ करीमनगर की जानी पहचानी शख्सियत है। ఓకేనా నా పేరు మాలాడి రఘుమారెడ్డి నేను కరీంనగర్ పార్లమెంట్ ప్రెసిడెంట్లో కూడా ఈరోజు నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక్కడ గాంధీ భవన్లో ఇప్పుడే బయటకు రావడం జరిగింది నా తోటి మిత్రులు నా కార్యకర్తలు అందరు కరీంనగర్ నుంచి రావడం జరిగింది నేను ప్రజా సంక్షేమం కోసము ప్రజల యొక్క బాగోగుల కోసము ప్రజల యొక్క పేదరికాని కొరకు నేను వాళ్ళకి కింది స్థాయి వరకు నేను ఈ యొక్క సేవలు చేయడానికి ముందుకు రావడం జరిగింది నా తోటి మిత్రులు కూడా నాతో నుండి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ నేను ముందుకు పోదామని చెప్పి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సమక్షంలో కూడా నేను చూస్తున్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను వారి అన్నదండలు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రఘుమారెడ్డి గారు కరీంనగర్ జిల్లా పార్లమెంటరీ అభ్యర్థిగా దరఖాస్తు మన గాంధీ భవన్లో చేసుకున్నందుకు అతడు కరీంనగర్ నుండి కాంగ్రెస్ పార్టీ ద్వారా టికెట్ పొంది కరీంనగర్లో గెలిచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఢిల్లీలో పోరాడడానికి ముందుకు రావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. దానికి గాను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తనను పరిగణించి దానికి కరీంనగర్ పార్లమెంటరీ సీటు ఇప్పించగలరని నేను అభ్యర్థిస్తున్నాను. అతని తరఫున నేను అభ్యర్థిస్తున్నాను.